ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్న సమయంలోనే ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. ఇరాన్ కూడా మిత్రదేశమే భారత్‌కి. ఇజ్రాయెల్ అయితే మరీ మిత్రదేశం. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం అనివార్యమైతే భారత్ వ్యూహం ఏంటి? తటస్థంగా ఉంటుందా? లేకపోతే ఎవరి పక్షాన ఉండే అవకాశం ఉంది? ఎస్ అండి. ఇప్పుడు ఇరాన్‌కి ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా అటాక్ చేయడానికి సిద్ధంగా అన్ని ఆయుధాలు, అస్త్రశస్త్రాలు, వ్యూహాలు, ఆయుధాలతో రెడీ పెట్టుకుని ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో తటస్థంగా ఉండవలసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటనకి ఎందుకు వెళ్ళారు? గుర్తుపెట్టుకోవాలి. ఈ పర్యటనకి వెళ్లే ముందే బడ్జెట్లో మనం ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి డెవలప్ చేస్తున్న సాబహార పోర్టుకి బడ్జెట్ నిధులు ఇవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఒక సీక్వెన్స్గా జరుగుతున్నాయి. అంటే ఏంటి? ఇరాన్ యుద్ధం అనేది ఒక అనివార్యం. ఏది ఇప్పుడు ట్రంప్ వెనక్కి వెళ్ళినా మళ్ళీ భవిష్యత్తులోనైనా ఇరాన్ యుద్ధం అనివార్యం. కానీ ఇక్కడ అసలు మోడీ గారి వ్యూహం ఏంటి, భారత వ్యూహం ఏంటి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పటి వరకు ఇండియా తటస్థంగా ఉన్నట్టు ఇటు ఇరాన్తోనూ రిలేషన్ పెట్టుకుంది, ఇటు అమెరికాతో పెట్టుకున్నాం. అమెరికా అలైస్ అయిన ఇజ్రాయెల్ వీటితోటి ముస్లిం కంట్రీస్ తోటి ఉన్నాం. అమెరికా అలైస్ వెళ్ళిన ఇరాన్ శత్రువులైన సున్నీ నేషన్ సౌదీ అరేబియా, ఖతార్ ఈ అన్నిటితోటి మన ఫ్రెండ్షిప్ ఉంది. అదేవిధంగా ఇరాన్ సపోర్టుదారు అయిన రష్యా, చైనాలతో కూడా మనం సపోర్టుదారులుగా ఉన్నాం. అంటే మనం తటస్థంగా ఉండాల్సిన ఒక వ్యూహాన్ని మనం నరేంద్ర మోడీ గారు వదిలేశారు. ఏంటి అనుకుంటే గుర్తుపెట్టుకోవాలి. యుద్ధం సమయంలో ఇరాన్ మీద ఇరాన్కి అతిపెద్ద శత్రువు ఇజ్రాయెల్, అమెరికా కూడా కాదు. ఆ దేశం వెళ్ళి 2 రోజులు పర్యటించి దాంతో అన్ని డీల్స్ కుదుర్చుకుని బయటికి రావడం అంటే ఇరాన్కి ఏ సందేశం ఇచ్చాం మనం? అంటే యుద్ధం అంటూ వస్తే ఇరాన్ వైపు నేను ఉండను అని. మళ్ళీ అదే వేదిక మీద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు, హమాస్ అంటే ఇరాన్ సృష్టించింది. ఈ హమాస్ దాడిని పూర్తిగా క్రిటిసైజ్ చేశారు. చాబహార్ పోర్టుకి ఎటువంటి నిధులు ఇవ్వలేదు. అంటే ఏంటి? యుద్ధం అంటూ వస్తే ఇండియా ఉండేది ఇజ్రాయెల్, అమెరికా పక్షమే. ఎందుకు అంటే ఒకటే ఒక పెద్ద కారణం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని ఈ విధంగా తీసుకొచ్చిందనమాట. ఇది తప్పు కాదు, ఇండియా భద్రతకు చాలా చాలా ముఖ్యమనమాట. ఇంత బలమైన కారణం ఏంటి? అసలు నరేంద్ర మోడీ గారిని ఇరాన్ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్ వైపుకి ఎందుకు ఫోర్స్ చేసింది అంటే అతిపెద్ద బలమైన కారణం ఉందండి. ఏంటి అంటే ఈరోజు అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం చేసే ఇరాన్ అనేది ఇరాన్ ఒంటరిది కాదు. ఇరాన్ వెనకాల బలమైన సపోర్టు చైనా ఉంది. చైనా యొక్క HQ-9 ఎయిర్ డిఫెన్స్ రష్యా ఇచ్చిన ఎక్కువ ప్రోద్బలం మాత్రం చైనాదే. ఎందుకంటే ఇరాన్ ఓడిపోతే అది చైనాకి సగం బలం పడిపోతుందండి. ఎందుకంటే $100 బిలియన్ ఆయిల్ కాంట్రాక్ట్ ఉంది. ఇరాన్ నుంచే ఎక్కువ ఆయిల్ చైనా వెళుతుంది. ఆ ఆయిల్ కోల్పోతుంది. తర్వాత ఇరాన్ను ఓడించింది అంటే ఇక మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియాలో చైనా ఉండలేదు. తర్వాత ఇరాన్ తర్వాత అతిపెద్ద టార్గెట్ ఏంటంటే పాకిస్తాన్, ఈ చైనా యొక్క రెండవ పార్ట్నర్. అది కూడా ఓడిపోయిన తర్వాత ఇరాన్ అమెరికా సుపీరియర్ మిలిటరీ పవర్ ఇంకొకసారి శక్తి నిరూపించుకున్నట్టు అవుతుంది. తర్వాత శక్తి అంతా పట్టుకెళ్ళి తైవాన్ దగ్గర పెడుతుంది. కాబట్టి చైనా అక్కడ ఓడిపోతుంది. కాబట్టి చైనా ఏమనుకుంటుంది? ఇరాన్ ద్వారా ఇరాన్కి సపోర్ట్ చేసి అమెరికాని ఓడించడం. అంటే ఇరాన్ పూర్తిగా ఎవరి మీద ఆధారపడిందంటే చైనా మీద ఆధారపడింది. తన మిలిటరీ శాటిలైట్, యువాంగ్ వ్యాన్ స్పయింగ్ షిప్లు, తర్వాత కమాండ్ని రక్షించడానికి చైనా యొక్క తన బైడు అనే GPSని తీసేసి బైడు ఇవ్వడం, అమెరికా చైనా యొక్క పూర్తిగా రక్షణలో తన DF-17 అని, తర్వాత YJ-20 లాంటి యాంటీ షిప్ మిసైల్స్ అక్కడ ఇవ్వడం, మొత్తాన్ని ఇరాన్ వైపు వెనకాల చైనా బలాన్ని పెట్టింది. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇరాన్ పక్షాన మనం ఉండాలి అంటే చైనా అతిపెద్ద ప్రధానమైన శత్రువు. ఇరాన్ గెలుస్తుంది అంటే అందరూ సంతోషపడకూడదు. ఇరాన్ గెలవడం కాదండి, చైనా గెలిచినట్టు. చైనా అక్కడ గెలిస్తే తర్వాత పాకిస్తానీతో ఒక యాక్సెస్ పెడుతుంది. చాలా చాలా పెద్ద ప్రమాదకారి. కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇరాన్కి మనం సపోర్టు చేయడం లేదు. ఆ ఇరాన్ యొక్క శత్రు దేశాలైన ఇజ్రాయెల్, ఇరాన్ శత్రు దేశాలైన సున్నీ దేశాలు, అమెరికా పార్ట్నర్లైన సౌదీ అరేబియా, UAE, ఖతారు, బహ్రెయిన్ వీటికి మనం సపోర్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా GCC కూటమితో, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్తో మనం ఎక్కువ సంబంధాలు పెట్టుకుంటున్నాం. ఇరాన్ యాక్సిస్ ఆఫ్ ఎవిల్తో కాదండి. వాళ్ళంతా తీవ్రవాద వర్గం, అదంతా మొత్తం చైనాయే. ఇరాన్ ఈరోజు మనకు సపోర్ట్ చెయ్యదు. మొత్తం చైనా ఆధీనంలోకి ఆల్రెడీ ఇరాన్ వెళ్ళిపోయింది. ఎందుకంటే 100 నుంచి $200 బిలియన్ కాంట్రాక్టు మొత్తం చైనా కంపెనీలకు ఇచ్చింది. కాబట్టి ఇరాన్ గెలవడం అంటే చైనా ఆధిపత్యం అక్కడ. అది ఇండియాకి అస్సలు మంచిది కాదు. చైనా ఉందంటే పాకిస్తాన్కి అస్సలు మనకి ఇంకా శత్రుదేశం అవుతుంది. కాబట్టి
ఇజ్రాయెల్కి చాలా తెలివిగా ఇండియా సపోర్ట్ చేసింది. అమెరికా అధ్యక్షుడికి డైరెక్ట్ మెసేజ్ నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, నా నా సపోర్టు నీకే ఉంటుంది అని. అందుకే చాబహార్ పోర్టుకి మనం నిధులు ఇవ్వలేదు. చూడండి, నరేంద్ర మోడీ గారు టెల్లవీవ్లో ఇజ్రాయెల్ పర్యటించే సందర్భంలోనే ఇప్పటివరకు ఇరాన్ మాట్లాడిన ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి చాలా బిజీగా ఉండి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటి, ఇండియా తన బడ్జెట్లో చాబహార్ పోర్టుకి డబ్బులు ఇవ్వకపోవడం అనేది దిగ్భ్రాంతికరమైన విషయం అని. అంటే ఇండియా ఇరాన్తో సంబంధాలు కావాలంటే ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది, కానీ ప్రస్తుతం ఇరాన్ అమెరికా యుద్ధం జరిగితే ఇండియా సపోర్టు చైనా సపోర్ట్ చేస్తున్న ఇరాన్ కాదు, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్న మిడిల్ ఈస్ట్ మిగిలిన సున్నీ దేశాలు సపోర్ట్ చేస్తున్న అమెరికాకే, అమెరికా పక్షం వైపే ఇండియా ఉండబోతుందండి. చాలా నిగూఢంగా ఆలోచిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే తటస్థంగా ఉండే అవకాశం ఇక్కడ ఇండియాకి లేదు. ఎందుకంటే ఇరాన్ అమెరికా యుద్ధం వస్తే అది మూడో ప్రపంచ యుద్ధం కింద టర్న్ అయిపోయే అవకాశాలు ఉంది. అది అక్కడితో ఆగదు. మూడో ప్రపంచ యుద్ధమే టర్న్ అయిపోతే ఈ చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్లు ఇవన్నీ ఒక పక్కన ఉంటాయి, పాకిస్తాన్. ఈ పక్షాన మనం ఇండియా వెళ్ళి పోరాడలేదు, తటస్థంగా ఉండలేదు. కాబట్టి తటస్థంగా ఉండి కూడా అమెరికా, ఇజ్రాయెల్ ఉంటే మనకి సపోర్ట్ ఉంటుంది, కానీ తటస్థత మెయింటైన్ చేస్తాం. అందువల్ల మూడో ప్రపంచ యుద్ధం అయితే చైనా విన్ అవుతుంది ఆ పక్షంలో. అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే, ఇరాన్ అమెరికా యుద్ధాన్ని ఇండియాకి చైనాకున్న శత్రుత్వం దృష్టితో చూస్తే మాత్రమే ఇప్పుడు నేను చెప్పింది అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా, చాలా మెటిక్యులస్గా, పెయిన్స్టేకింగ్ అప్రోచ్తో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చాలా వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్ ఎలాంటి యుద్ధ వాతావరణంలో ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళారు అని చెప్పొచ్చు అనమాట. ఎలాంటి పర్యటన యాక్చువల్గా చెప్పాలంటే దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు. ఎందుకంటే రష్యా పర్యటన చాలాసార్లు క్యాన్సిల్ చేసుకున్నాం, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళలేదు, గుర్తుపెట్టుకోవాలి. చాలా పర్యటనలు క్యాన్సిల్ చేస్తారు, ఎంత ముఖ్యమైన. కానీ ఇజ్రాయెల్ పర్యటన ఈ సమయంలో క్యాన్సిల్ చేయాల్సింది. వెళ్ళడం అంటే అమెరికాకి, ఇజ్రాయెల్కి ఒక అద్భుతమైన, ఇరాన్ శత్రువులకు మెసేజు, ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న చైనాకి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అనమాట. అనవసరంగా ఎక్కువ చేయకు, ఇరాన్కి సపోర్ట్ చేసి యుద్ధాన్ని విరమింపజేయాలి. ఎందుకంటే ఇరాన్ని రెచ్చగొడుతుంది చైనా, అది మంచిది కూడా కాదు, శాంతికి కూడా మంచిది కాదు. అందువల్ల నరేంద్ర మోడీ గారు ఒక క్యాలిక్యులేటర్, అంటే భారత విదేశాంగ విధానంలో ఒక అద్భుతమైన స్టెప్ వేశారు. ఇది నరేంద్ర మోడీ ముందు నుంచి వస్తున్నదే. ఇది ఒక అద్భుతమైన నిర్ణయంగా ఇజ్రాయెల్ పర్యటనకు మనం చెప్పొచ్చండి.